రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. సీఎం అమెరికా టూర్ తర్వాత క్యాబినెట్ విస్తరణ. పిసిసి చీఫ్ అదేవిధంగా క్యాబినెట్ మిగతా కార్పొరేషన్ల పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్. దళిత బంధుపై ఎంక్వైరీ. యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయా లేదా గుర్తించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. సీఎం రేవంత్ కు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్న మంత్రి దామోదర. మాదిగ ఎమ్మెల్యేలతో భేటీ. తెలంగాణ దిక్సూచి. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ అభివృద్ధి ఎట్ ది రేట్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు. మిత్రులందరికీ శుభోదయం. ప్రేక్షకులందరికీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి ఆగస్టు మాసంలో మొదటి సండే, ఏదైతే మొదటి ఆదివారం ఉంటుందో ఆ రోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా గుర్తింపు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కో సంవత్సరం ఒక్కో డేట్గా వస్తూ ఉంటుంది. కానీ మొదటి సండే, ఆగస్టు మాసంలో మొదటి ఆదివారం ఏ రోజైతే వస్తుందో దాన్నే ఫ్రెండ్షిప్ డేగా స్వీకరిస్తారు. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మార్నింగ్ న్యూస్కి వచ్చేసరికి ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. ఇండస్ట్రీలకు రెడ్ కార్పెట్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. ఏటా 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా మెగా ప్లాన్. పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పన. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్ల ఏర్పాట్లు. ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడతాం ప్రతి క్షణం. అవసరమైతే బేసిన్లు, భేషజాలను పక్కకు పెట్టి ఎక్కడికైనా తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మరోమారు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పునరుద్ధరించారు. దానికి సంబంధించి నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన చేసిన తరువాత, అమెరికా పర్యటనకు ముందు ఈ ఏదైతే మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో భారీ పరిశ్రమలను నెలకొల్పి దేశ విదేశీ కంపెనీలను ఆకర్షించి చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో దానిలో ఒక్క సంవత్సరానికి 10 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ టూర్ ఉండబోతుందని చెప్పడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వెలుగు పేపర్లో దినపత్రిక చూడొచ్చు. సీఎం అమెరికా టూర్ తర్వాత క్యాబినెట్ విస్తరణ. పిసిసి చీఫ్ అదేవిధంగా క్యాబినెట్ మిగతా కార్పొరేషన్ల పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్. ఆషాఢ మాసం ముగియడంతో పదవులపై కాంగ్రెస్ నేతల ఆశలు. ఢిల్లీలో ఆశావాహుల చక్కర్లు. రేవంత్ రెడ్డి స్పష్టమైన హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఈ నెల 14 సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. వెంటనే ఆయన ఢిల్లీ ఏఐసిసి అగ్రనేతలతో చర్చించి క్యాబినెట్ బెర్తులు ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. మొత్తం 18 మంది ఉండాల్సిన క్యాబినెట్ లో 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 6గురిని క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి 4గురిని తీసుకుని 2 బెర్తులు ఖాళీగా ఉంచాలని, 4గింట్లో మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేని వాటిని తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. దానికి సంబంధించి ఏదైతే ఆషాఢ మాసం ఈ రోజుతో ముగియనున్నది. నిన్ననే సీఎం మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు అమెరికా పర్యటన వేసి వారు 14వ తారీఖు నాడు హైదరాబాద్ తిరిగి రానున్న సందర్భంలో 15వ తారీఖు నాడు 15 ఆగస్టు జెండా ఆవిష్కరణ తర్వాత 16 లేదా 17 రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖార్గే గారిని ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలతోటి రాష్ట్ర క్యాబినెట్ కు సంబంధించిన ముఖ్యులు సమావేశం అవుతారని, ఇందుకు సంబంధించి 6 క్యాబినెట్ బెర్తులు ఉండగా అందులో 4 క్యాబినెట్ బెర్తులను పూర్తి చేసి మరో 2 క్యాబినెట్ బెర్తులను సీఎం వద్దే ఉంచుకుంటారని, అదేవిధంగా పిసిసి మార్పు కూడా బీసీ లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఎవరికో ఒకరికి పిసిసి పదవి కూడా వస్తుందని, అదేవిధంగా దాదాపుగా 19 ఏదైతే ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. అందులో సంబంధించి ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కార్పొరేషన్ కూడా ఖాళీగానే ఉండడం జరిగింది. దానితో పాటుగా ఏది అంటే ఆర్టీసీకి సంబంధించిన మరో ముఖ్యమైన శాఖ ఇది కూడా ఖాళీగా కనబడతా ఉన్నది. ఇవి 2 ఇంపార్టెంట్ శాఖలు, క్యాబినెట్ తో సమానమైన ర్యాంకు కలిగిన శాఖలు. వీటితో పాటుగా జిల్లా గ్రంథాలయాలు, రాష్ట్రంలో ఏదైతే ఖాళీగా ఉన్నాయో మార్కెట్ కమిటీలు, అదేవిధంగా దేవాదాయ శాఖలకు సంబంధించినవి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో
పూర్తి స్థాయి ప్రక్షాళన యూత్ కాంగ్రెస్ అదే విధంగా అన్ని శాఖలకు సంబంధించిన కిసాన్ కాంగ్రెస్ తో సహా అన్ని శాఖలకు సంబంధించిన బెర్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నియమించే అవకాశాలు కనిపిస్తున్నందున కష్టపడ్డ వారందరూ మా అభ్యర్థనను పరిశీలించండి అని చెప్పి అధిష్టానం వైపు చూసే అవకాశం కల్పిస్తా ఉన్నది. దళిత బంధుపై ఎంక్వైరీ యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయా లేదా గుర్తించండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అవి వేరే వాళ్ళ దగ్గర ఉంటే తిరిగి లబ్ధిదారులకు అప్పగించండి, వారంలో ఊళ్ళని తిరిగి వివరాలు సేకరించండి. దళిత బంధు దారి మళ్ళితే ఊరుకునేది లేదని అధికారులకు హెచ్చరిక. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పథకం అమలుపై సమీక్ష. ఇకపోతే ఏదైతే దళిత బంధును హంగు ఆర్భాటం తోటి దళితులకు మేలు చేస్తున్నామని పెద్ద ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దళిత బంధు ఏదైతే ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోనే ప్రారంభం చేసినారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అసలు లబ్ధిదారుల దగ్గర దళిత బంధుకు సంబంధించిన స్కీమ్ కు సంబంధించిన మేనేజ్మెంట్ కు సంబంధించిన ఏదైతే వాహనాలు కొన్నారో ఏదైతే ఇండస్ట్రీలు పెట్టుకున్నారో ఏదైతే వాళ్ళు వ్యాపార పరంగా లబ్ధిదాయకంగా ఉండేందుకు సర్కార్ ఏదైతే వారికి 10 లక్షల లోన్ గ్రాంట్ చేసి గ్రౌండింగ్ చేసిందో వాటికి సంబంధించిన యూనిట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేక దళారీ వ్యవస్థ దారి దోపిడి దొంగల లెక్క నాశనం చేసిందా? 10 లక్షల యూనిట్ ఒక దళిత బిడ్డకు గనక సప్లై చేసినట్టయితే ఆ దళిత బిడ్డ దానితో జీవనోపాధి చేసుకోవాలి, దానితోటి మేలు రకంగా బ్రతకాలి, దాంతో సమాజంలో ఒక మంచి ఆర్థిక పరిపుష్టిని సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఇచ్చినాం కదా. ఎంతో గొప్పలు చెప్పిన ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించిన స్కీమ్లకు సంబంధించి వారి దగ్గర ఉన్నాయా లేవా అనే వాటికి ఏదైతే ఆర్భాటంగా ప్రారంభించిన చింతకాని మండలానికి సంబంధించి దాదాపుగా 3462 మంది దళితులకు దళిత బంధును గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 1888 మందికి పూర్తి స్థాయిలో దళిత బంధుకు సంబంధించిన ఏదైతే డబ్బులు జమ చేయడం జరిగింది. మిగతా పూర్తి స్థాయిలో వారికి అందడం జరిగింది. వారికి సంబంధించిన వాహన పరిస్థితితో ఇండస్ట్రీకి సంబంధించితో వారికి సంబంధించిన ఏదో ఒక ఇండస్ట్రీని పెట్టుకున్నారు కదా, దానికి సంబంధించిన వాటి పూర్తి స్థాయిలో జాడా తీయమని మిగతా 1500 మందికి సంబంధించి గ్రౌండింగ్ చేసి వారికి ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ లో చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో చెక్ చేయాలి. ఒకవేళ వారం రోజుల్లోగా నాకు పూర్తి స్థాయిలో దళిత బంధుకు సంబంధించిన సమాచారం రావాలి. ఏదైతే ఆ గ్రౌండ్ యూనిట్ ఏదైతే దళిత బిడ్డ దగ్గర ఉందా లేకుంటే దళారీ వ్యవస్థలో అమ్ముకోవడం జరిగిందా దానికి సంబంధించి ఒకవేళ ఆ విధంగా కనుక వెళ్ళినట్టయితే ఆ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ దళిత బిడ్డకే అది అందజేయాలన్న లక్ష్యంతో ఏదైతే బట్టి విక్రమార్క గారు చెప్పారో దీనికి సంబంధించి కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు కూడా ఇవాటి నుంచి దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేటట్టుగా కనబడుతుంది. రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలను దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని తెలపడం జరిగింది. గొర్రెలు స్కీములు ఏమైనాయి, డైరీ ఫామ్ పెట్టిన బర్రెలు ఏడికిపోయినాయి, గొర్రెలు తెచ్చినటువంటి స్కీములు ఏడికిపోయినాయో వాటిపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి లెక్క కావాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. సీఎం రేవంత్ కు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్న మంత్రి దామోదర మాదిగ ఎమ్మెల్యేలతో భేటీ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నాడు. అదే విధంగా ఏదైతే ఎస్సీ ఎమ్మెల్యేలతో మాదిగ ఎమ్మెల్యేలతో భేటీ చేసిన అనంతరం ఐకమత్యం లేకపోవడం వల్లే ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డామని, దళితుల్లో ఐకమత్యం లేకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సీఎం ప్రకటన వెనుక మంత్రి దామోదర రాజనరసింహ కృషి ఉందని, జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని ఉషా మిశ్రా కమిటీ ముందు నేనే చెప్పానని పుష్పలీల పేర్కొన్నారు. అదేవిధంగా 50 ఏళ్ల పోరాటం ఫలించింది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కవంపల్లి సత్యనారాయణ గారు పిలుపునివ్వడం జరిగింది. వర్గీకరణ రాష్ట్రంపై అమల్లో త్వరలో కమిటీ వేశామని, దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని సీఎం సూచించారని, ఆ కమిటీ అందరి అభిప్రాయాలు తెలపండి, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా జడ్జిమెంట్ అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని వేముల వీరేశం చెప్పారు. 10 ఏళ్ళు ఉషా కమిటీ మెహ్రా కమిటీని పక్కకు పెట్టారని చెప్పి సంపత్ చెప్తా ఉన్నాడు. వర్గీకరణ కోసం యూపీఏ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిటీ వేసింది, రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నేనని, త్వరలో కాంగ్రెస్ పార్టీ సమ్మేళన సభ పెడతామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సంపత్ గుర్తు చేశారు. ఆర్డినెన్స్ తో రిజర్వేషన్లు కల్పిస్తామనడం హర్షణీయం అని చెప్పి ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పడం జరుగుతా ఉంది. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి దామోదర్ రాజనరసింహ కృషి కూడా ఉందని, వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు వర్గీకరణపై ఆయన తీర్మానం చేశారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం
ఉషా మేరా కమిటీని ఏర్పాటు చేసిందని గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం ప్రకటించడం అత్యంత హర్షణీయమైన వ్యవస్థ అని ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. దళిత ఎమ్మెల్యేలకు సంబంధించి పుష్పలీల అయితేనేది, కవ్వంపల్లి సత్యనారాయణ అయితేనేది, వేముల వీరేశం అయితేనేది, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితేనేమి, సంపత్ కుమార్ అయితేనేమి, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే అందరికన్నా ముందుగా రిజర్వేషన్ ప్రక్రియకు అవసరమైన శాసనసభ వ్యవహారాలను అన్నింటినీ పూర్తి స్థాయిలో పూర్తి చేసి మాదిగ జాతి సోదరులకు అండగా నిలబడతామని చెప్పినటువంటి సీఎం రేవంత్ కు మాదిగ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కృతజ్ఞత విధంగా చెప్పడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది. ఎస్సీ రిజర్వేషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం, దానిలో రాష్ట్ర వాటా ఉండడం అందరికన్నా ప్రయోజనం మేలు చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. మత్తు 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 10 ఏళ్ల విధ్వంసంలో 10 ఏళ్ల పాలనలో విధ్వంసం ఓవైపు, మత్తు వీరంగం ఓవైపు. మత్తు వదలరా నాయన అన్న విధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎక్కడికక్కడ పబ్బులపై దాడులు, ఎక్కడికక్కడ పందాలపై రైడ్లు, ఎక్కడికక్కడ డ్రగ్ నిర్మూలన చర్యలు. అందులో భాగంగానే హైదరాబాద్ కస్టమర్ల మీ చేతికి డ్రగ్స్ ఇవ్వలేం, ఆన్లైన్ లో పైసలు పంపితే 2 గంటల్లో ప్లేస్ చెప్తాం. తెలంగాణ అంటేనే వణుకుతున్న బెంగుళూరు డ్రగ్ పెడ్లర్లు, నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లకు వింత అనుభవం. బెంగళూరు డ్రగ్స్ పెంబేలెత్తున్నారు హైదరాబాద్ అనుకుంటాడు. ఇక్కడ నుంచి డ్రగ్స్ ఆర్డర్ వస్తే తాము సప్లై చేయలేమని, కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎవరైనా డ్రగ్స్ కోసం వస్తే ముందుగా ఆన్లైన్ లో చెల్లించి 2 గంటల తర్వాత చెత్త డబ్బాల వద్ద చెట్ల కింద పెట్టి వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. తాజాగా ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులను పట్టుకునేందుకు బెంగళూరు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ల విచారణలో అలాంటి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. డ్రగ్ సప్లయర్స్ కోసం గాలింపు చేస్తా ఉన్నారు. దాదాపుగా సోదాలు చేసే సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో 12 లక్షల విలువ చేసే MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు బెంగళూరులోని డ్రగ్ పెడ్లర్లను గుర్తించారు. డ్రగ్స్ కావాలని వాళ్ళకి కాల్ చేస్తే 2 గంటల్లో డెలివరీ చేస్తామని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే మాత్రం ఫలానా రెడ్ కలర్ డబ్బాలో పెట్టాము, ఫలానా చెట్ల కింద బ్లూ కవర్ లో ఉంచాము, రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టాము అంటూ లొకేషన్ షేర్ చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంత అయిపోయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నార్కోటిక్స్ బ్యూరో, అదే విధంగా టాస్క్ ఫోర్స్ టీమ్స్, గంజాయి డ్రగ్ నిర్మూలనకు సంబంధించిన టీమ్స్ తోటి ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపుగా 938 కేసుల్లో దాదాపుగా 2000 మందికి సంబంధించిన గంజాయి స్మగ్లర్లను, 25 మందిని కరడుగట్టిన గంజాయి స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు. దానిలో భాగంగానే బెంగళూరు ఏదైతే డ్రగ్ కేంద్రంగా నడుస్తున్నటువంటి బెంగళూరుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీము, అదే విధంగా యాంటీ డ్రగ్ టీము కలిసి ఒక ఆపరేషన్ చేస్తే బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లు అందరూ ముక్త కంఠంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అంటేనే డ్రగ్ అంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఈ పరిస్థితిని ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అదే విధంగా పోలీసు వ్యవస్థ కనుక 6 నెలలు ఇదే విధంగా ఉక్కుపాదంతో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ అన్న పదం వినిపించకుండా డ్రగ్ లేని తెలంగాణ, మత్తు లేని తెలంగాణను మనం చూడబోతున్నామని చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో విరివిగా కురుస్తున్న వర్షాల వల్ల మిడ్మానేరుకు జలకళ సంతరించింది. మిడ్మానేరు ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లంపల్లిలో ఏదైతే 20 టీఎంసీలకు గాను 18 టీఎంసీల నీటి నిల్వ కారణంగా ఎల్లంపల్లి నుంచి దాదాపుగా 12,500 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు పంపు చేసి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా పక్కనున్న వాగు ద్వారా ఏదైతే పక్కనున్న మానేరు వాగుల ద్వారా 500 క్యూసెక్కుల నీరు మిడ్మానేరుకు రావడంతో దాదాపుగా మిడ్మానేరులో 20 టీఎంసీల నీటికి గాను 14 టీఎంసీల నీటి నిల్వ కూడా పూర్తి కాబడింది. దానికి సంబంధించిన విజువల్ చూడొచ్చు. ఇకపోతే మిడ్మానేరుకు 13,000 క్యూసెక్కులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రాజరాజేశ్వర మిడ్మానేరు ప్రాజెక్టుకు 13,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువ ద్వారా 12,600 క్యూసెక్కులు, మూలమానేరు వాగుల ద్వారా 500 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 14,340 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అదే విధంగా ఏదైతే సూరమ్మ ప్రాజెక్టుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో సూరమ్మ ప్రాజెక్టుకు సంబంధించి మాటలు చెప్పడమే తప్ప చేతలు చేసింది లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. సూరమ్మ ప్రాజెక్టుకు సంబంధించి
2004 కోట్ల పరిపాలన అనుమతులు వచ్చాయి. అలాగే ఎల్లంపల్లి నుంచి 350 కోట్ల ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద బడ్జెట్ లో నిధులు కేటాయించాం గత సర్కార్. రైతుల ఓట్లు దండుకోవడానికే సూరమ్మ ప్రాజెక్టును వాడుకొని నిర్మాణం మరిచారు. 37 సార్లు నిరసన కార్యక్రమాలు చేశాం. ఆనాడు పిసిసి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ ఏర్పాటుతోనే నిర్మాణ పనులు ప్రారంభించాం. మార్చి కల్లా సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. అదే విధంగానే గడిచిన 10 సంవత్సరాల్లో అనారోగ్యమైన ఆరోగ్యశ్రీ, మూలన పడ్డ 108లు, ఎందుకు పనికిరాని 104లు, వైద్య సిబ్బంది ఉన్నా తూతూ మంత్రంగా జరిగినటువంటి ఆరోగ్య తనిఖీలు. కానీ నేడు ఆరోగ్యశ్రీ పేదల పాలిట వరమైంది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఒక అభయాస్తమైంది. ఆరోగ్యశ్రీ ప్రజా ప్రభుత్వ పాలనలో మొదటి వరుసలో నిల్చుంది. అందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రత్యేక కథనం ఆరోగ్యశ్రీకి సంబంధించి స్పీడ్ గా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు, హాస్పిటల్లో చేరిన రోగి వెంటనే అప్రూవల్. జనవరి నుంచి జీజీహెచ్ లో 3901 మందికి సర్జరీలు, 5 కోట్ల విలువ ఆపరేషన్లు. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో బిల్స్ పెండింగ్. ఇప్పుడు సీన్ మారడంతో ప్రైవేట్ హాస్పిటల్లో పెరిగిన పోటీ. జిల్లాలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల వేగం పెరిగింది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో పేరుకపోయిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేయడంతో ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఆరోగ్యశ్రీలో లిస్టెడ్ హాస్పిటల్ చేరేందుకు పోటీ పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ స్కీమ్ విస్తరి పరిధిని పెంచడం, ట్రీట్మెంట్ రేట్లను 11 ఏళ్ల తర్వాత పెంచడం కూడా దీనికి కారణంగా కనిపిస్తుంది. జీజీహెచ్ లో విపరీత రద్దీ. 3901 ఆపరేషన్లు, 5 కోట్ల వరకు బిల్లులు. ఒక జీజీహెచ్ నిజామాబాద్ కు సంబంధించిన దాంట్లోనే దాదాపుగా 20కి పైగా శస్త్రచికిత్సలు చేస్తూ దాదాపుగా ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి కూడా రోగులు వస్తా ఉన్నారు. స్పైస్, న్యూరో, బ్రెయిన్ సర్జరీలు జరుగుతున్నతో రోగులు ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తున్నారు. 24 గంటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేలా చూస్తున్నారు. లిస్టెడ్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యే బాధితులకు ఒక రోజు గడువు ముందు అప్రూవల్ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీకి సపరేట్ గా ఆపరేషన్ వార్డును పెట్టారు. దీంతో 10 లక్షలకు పెంచడంతో ట్రీట్మెంట్ రేట్లను కూడా పెంచింది. కొత్తగా 163 శస్త్రచికిత్సలను స్కీమ్ లో చేర్చి 1835 రకాల ట్రీట్మెంట్ల పరిధిని విస్తరించింది. మోకాలు కీళ్ల మార్పిడి కూడా ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు మోకాలు కీళ్ల మార్పిడి లేకుండా దానికి సంబంధించి అమెరికా బోననో, ఇండియా బోననో చెప్పి ఎవరైనా వృద్ధులో పెద్దవారు మోకాలు మార్పిడికి పోతే దాదాపుగా 2 లక్షల రూపాయల జేబులు గుల్లాయి. వాటికి సంబంధించి కూడా మేజర్ ట్రీట్మెంట్ గా ఆరోగ్యశ్రీలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాగానే మోకాలు మార్పిడి కూడా చేయడం జరిగింది. బిల్స్ పై నమ్మకం. గత ఏదైతే ఆరోగ్యశ్రీలో జరిగిన గవర్నమెంట్ లిస్టెడ్ హాస్పిటల్లో బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినాక పాత బకాయిలు 4 కోట్లు చెల్లించింది. జిల్లాలోని 14 ప్రైవేట్ హాస్పిటల్లకు అన్నిటికీ పాత బకాయిలు తీర్చేసింది. దీంతో వెంటనే శాంక్షన్ అవుతా ఉన్నాయి. ఏదైతే తెలంగాణ ప్రజా ఆరోగ్యశ్రీ పట్టుకొని, రేషన్ కార్డు పట్టుకొని పోతే ఆరోగ్యశ్రీ కార్డుని పక్క పెట్టి మీరు నగదు పైసలు ఉంటేనే చేసుకుని మేము ఆరోగ్యశ్రీ చెయ్యము అని చెప్పి చిన్న మధ్యతరగతి వ్యక్తులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదు. అది ఎందుకు ఏర్పడదు అంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఏ రోజు కూడా 10 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలకోసారో 4 సంవత్సరాలకోసారో మాత్రమే తీర్చేది. అందులోనూ 2 లక్షల వరకు మాత్రమే ఉండేది. అందులో ₹1,00,000 రాగానే మిగతా అప్రూవల్ కోసం మళ్ళీ భయపడే పరిస్థితి ఉండేది. కానీ నేడు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం పాత బకాయిలన్నిటినీ పూర్తి స్థాయిలో తీసేసి, పాత బకాయిలన్నిటినీ పూర్తి స్థాయిలో నిరోధించి, ఏదైతే తెలంగాణ ప్రజల అవసరాల నిమిత్తం మరో 85 రకాల శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు సంబంధించి ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాం. రాజు ఆరోగ్యశ్రీ బిల్స్ పాతవని క్లియర్ అయ్యి గత ఏడాది 4 కోట్ల బిల్లు అయిపోవడంతో స్కీమ్ పరిధిలో పనిచేయడం కష్టమైంది. ఇప్పుడు లోపాలన్నీ సెట్ అయ్యి అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయగలుగుతున్నాము. ఆరోగ్యశ్రీ తెలంగాణ ప్రజల అభయహస్తం. ఆరోగ్యశ్రీ తెలంగాణ రోగుల పాలిటి అభ్యుదయ హస్తం. ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలు భయానక వాతావరణ పరిస్థితుల నుండి భరోసా వైపు పరుగులు పెడుతున్న సమయం ఇది. ఆరోగ్యశ్రీ కలకాలం. ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షల పరిధి పెంచుకొని శస్త్రచికిత్సలను పెట్టుకొని తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అనారోగ్య సమస్యను దూరం చేసే వరప్రదాయినిగా మారుతుందని మనం స్పెషల్ బులెటిన్ లో చెప్పడం జరుగుతా ఉంది. లోకల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ దిక్సూచి, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణ అభివృద్ధి @ శ్రీధర్ బాబు గారు. దానికి సంబంధించి ఏదైతే పారిశ్రామిక అభివృద్ధిని పల్లెల్లోకి తీసుకొస్తాం, శ్రీధర్ బాబు గారు 2 నెలల్లో అర్హులైన రైతులకు పట్టాలిస్తామని వెల్లడి. భూపాల్పల్లి జిల్లా గాంధీనగర్ లో ఐటీ పార్కు శంకుస్థాపన. పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీము మొదటి విడత 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను కట్టిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా రాబోయే 2 నెలల్లో
అర్హులైన అందరికీ పాస్బుక్లు చేపడతామని శ్రీధర్ బాబు గారు సీతక్క చెప్పడం జరిగింది. భూపాల్పల్లి జిల్లా పర్యటనలో గణపురం మండలం గాంధీనగర్ వద్ద 50 కోట్లతో 60 ఎకరాల్లో చేపట్టిన ఐటీ ఇండస్ట్రియల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లోకల్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగినటువంటి సభలో పొంగులేటి మాట్లాడారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో కనీసం 1,00,000 ఇండ్లు కూడా కట్టించలేదని, మేము ఆ విధంగా కాకుండా నెల రోజుల్లోనే పక్కా ప్రణాళికతోటి 4.5 లక్షల ఇండ్లను కట్టించబోతున్నామని చెప్పి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధిని పల్లెలకు తీసుకొస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతమైన భూపాల్పల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి 200 పారిశ్రామిక సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయని, రాష్ట్ర యువతకు నైపుణ్యం పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్ ఇండస్ట్రీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని, వీటన్నిటికీ కలగలిపి హైదరాబాద్ లో ఒక పెద్ద యూనిట్ ని ప్రారంభించి దానికి సంబంధించి జిల్లాలను అనుసంధానం చేస్తామని వీటికి ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు రాకుండా చూడాలని ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులను కలగలిపి మీరు పనిచేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్న భూపాలపల్లి, మంత్రి నియోజకవర్గాలకు ఒక్క ఎకరం నీరు కూడా సాగునీరు అందించలేదని ఆయన ప్రశ్నించారు. అశాస్త్రీయంగా బ్యారేజీ కడితే అది కుంగిపోయిందని అయినా తప్పు ఒప్పుకోక కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మంత్రి మండిపడ్డారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కంకణ బద్దులమై పనిచేస్తున్నామని, ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ ప్రాంత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ప్రతినిత్యం అనునిత్యం పనిచేసి రాబోయే రోజుల్లో ములుగులో కూడా పారిశ్రామిక కారిడారు, మంతనిలో కూడా మరో ఐటీ కేంద్రంగా పారిశ్రామిక కారిడారు, గోదావరి నది తీరం వెంబడి పారిశ్రామిక కారిడార్ను నెలకొల్పి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి హైదరాబాద్ లో అనుసంధానం చేసి, జిల్లాలోని ప్రతి వాటికి అనుసంధానం చేసి రాష్ట్రంలో మెరుగైన ప్రగతిని సాధిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి గతంలోనే అమెరికా పర్యటనలో దాదాపుగా 41,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు మరోమారు సౌత్ కొరియా, అమెరికా పర్యటనకు సంబంధించి దాదాపుగా మరో 16,000 కోట్ల టార్గెట్ తోటి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో బెంగళూరును దాటేస్తాం, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. గత మార్చి నెల 31 వరకు ఎగుమతులకు సంబంధించి 2.7 లక్షల కోట్ల ఉండగా 2.9 లక్షల కోట్లకు పెరిగాయని, దీంతో పాటుగా వృద్ధి రేటు 11.28% నమోదైందని, రాబోయే రోజులలో బెంగళూరును తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీకి సంబంధించిన మౌలిక వసతుల ఎగుమతిని కల్పన చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఏదైతే ధన్వాడకు సంబంధించి యూత్ ఐకాన్ శ్రీనుబాబు గారు, దుద్దుల శ్రీనుబాబు గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకోనికి జిల్లాలో జరిగే యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి ఒక విధి విధానాలను తెలుపనీకి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇంతటితో మార్నింగ్ న్యూస్ సమాప్తం.